వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ ఎడ్యుకేషనల్ ట్రిక్స్. తెలంగాణ డిఎస్సిలో భాగంగా బయాలజీ క్లాసెస్ అనేవి మనం స్టార్ట్ చేసాం కదా. అందులో 6th క్లాస్లోని 3వ పాఠమైన జంతువులు ఏమి తింటాయి అనేటువంటి లెసన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందుగా ఒక చిన్న విషయం, కామెంట్ అయితే చేస్తున్నారు కదా, రెగ్యులర్గా క్లాసెస్ చేయండి మేడం అని. కొంచెం మన ఏపీ డిఎస్సి రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అందువల్ల నేను క్లాసెస్ అనేవి రెగ్యులర్గా చేయలేకపోతున్నాను అనమాట. ఆ టెన్షన్ అనేది మైండ్లో ఉంది. సో హోప్ మీరు అది అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా. మేబీ ఈ మంత్ లాస్ట్ డెఫినెట్లీ క్లియర్ అయిపోతుంది, వస్తుందా రాదా ఏంటి అనేది. సో నేను ఆగస్ట్ 1 నుంచి డెఫినెట్గా రెగ్యులర్ క్లాసెస్ అనేవి పోస్ట్ చేస్తాను. అండ్ మీకు లైవ్ సెషన్స్ కూడా తీసుకుంటాను. ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి అనేది బయాలజీ పరంగా నేను కంప్లీట్గా మీకు సపోర్ట్ అయితే ఇస్తాను. ఓకే, సో దాని గురించి అయితే మీరు ఏం టెన్షన్ పడకండి. ఇప్పుడు పెడుతున్నటువంటి క్లాసెస్ అనేవి చూసుకుంటూ వెళ్ళండి. అండ్ ఆల్రెడీ 10th క్లాస్ వీడియోస్ అయితే చేశాను. ఆల్మోస్ట్ ఐ థింక్ 5th or 6th లెసన్ వరకు చేశాను. ఎవరైనా ఆ క్లాసెస్ వినకపోతే అవి చెక్ చేయండి. అది ఏపీ అండ్ తెలంగాణ బోత్ రెండిటికి సేమ్ లెసన్స్ అనమాట. అవి ఏం ఒక్క లైన్ కూడా డిఫరెన్స్ లేదు. ఆల్రెడీ చెక్ చేశాను. చెక్ చేసే నేను చెప్తున్నా కాబట్టి ఆ క్లాసెస్ వినండి. 10th క్లాస్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, మంచి స్కోర్ వచ్చే ఏరియా కాబట్టి ఆ లెసన్స్ అన్నీ వినండి. ప్లేలిస్ట్ అనేది మన గ్రూప్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ తెలంగాణ వాళ్ళ కోసం సపరేట్గా ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసాం టెలిగ్రామ్లో. మీరు అందులో జాయిన్ అయిపోండి. రెగ్యులర్గా వచ్చేటువంటి అప్డేట్స్ అనేవి మీకు అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నోట్స్, చాలామంది నోట్స్ అడుగుతున్నారు. ఈ నోట్స్ కావాలి మ్యామ్, మాకు షార్ట్ నోట్స్ కావాలి అంటున్నారు. సో షార్ట్ నోట్స్ కావాలనుకున్న వాళ్ళు నేను స్క్రీన్ పైన మీకు డిస్క్రిప్షన్లో కూడా ఒక నంబర్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేశారంటే మీకు ఈ షార్ట్ నోట్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఈ అంశాలను అయితే మీరు పరిగణలోకి తీసుకోండి. త్వరలోనే మీకు రెగ్యులర్ క్లాసెస్ అనేవి చేస్తాను డెఫినెట్లీ. ఆ విషయంలో అయితే మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. బయాలజీ కోసం మీరు ఏ సపరేట్ కోర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు అన్నీ కూడా నేను ఫ్రీగానే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఓకే, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. చూడండి, 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రీ కేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు అనేవి ఉద్భవించాయి అంటున్నాడు. మనకు 6th క్లాస్లో ఆల్మోస్ట్ ఇట్లా గన్ షాట్ పాయింట్సే ఉంటాయి కాబట్టి వీటన్నిటిని మనం ఏం లేదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేద్దాం, దానివల్ల గుర్తుంటాయి అంతే. ఓకేనా? కాబట్టి చూడండి, 600 మిలియన్ సంవత్సరాలు, మిలియనా, బిలియనా, ట్రిలియనా ప్రమాణాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి 600 మిలియన్ సంవత్సరాల పూర్వం ప్రీ కేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రెక్కలు గల పక్షులు అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు మనకి. ఏవేవి అంటే పెంగ్విన్, ఈము, ఆస్ట్రిచ్, రియా అని చెప్పేసి. వీటికి రెక్కలు ఉంటాయి కానీ ఈ పక్షులు అనేవి ఎగరలేవు అంటున్నాడు. కాబట్టి మనం కోడ్ ఏం పెట్టుకున్నామంటే పియర్. పియర్ అంటే ఏంది? పియర్ సోప్ అనేది మనకు తెలుసు కదా. పియర్ సోప్ అట్లా గుర్తుపెట్టుకుంటే పి అంటే పెంగ్విన్, ఈ అంటే ఈము, ఏ అంటే ఆస్ట్రిచ్, ఆర్ అంటే రియా. కాబట్టి ఎగరలేని పక్షులకు ఎగ్జాంపుల్స్ పియర్, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను కూడా తింటాయి. ఓకేనా? కాబట్టి జంతువులలో కూడా మనకు మాంసాహారాన్ని తీసుకునేటువంటి జంతువులు కూడా ఉన్నాయి అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఆహార అన్వేషణ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. మరి మొక్కలపై ఆధారపడేటువంటి జంతువులను మనం ఏమని పిలుస్తాం? శాకాహారులు అని పిలుస్తాం కదా. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆవు, మేక. మన మానవుల్లో కూడా కొంతమంది కేవలం ఒక వర్గానికి చెందిన వాళ్ళు కేవలం శాకాహారాన్ని మాత్రమే భుజిస్తారు కదా. శాకాహారాన్ని అంటే మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం ఏమంటామంటే శాకాహారులు అని పిలుస్తాం. కాబట్టి శాకాహారం అనేది మనకు చిన్నగా కనిపిస్తుంది కానీ కేవలం శాకాహారం తీసుకునేటువంటి వ్యక్తుల్లో డెఫినెట్లీ ఒక యాక్టివ్ బాడీ అనేది ఉంటుందన్నమాట. వెన్ కంపేర్ టు నాన్ వెజ్, అంటే మాంసాహారాన్ని తీసుకునే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే శాకాహారం అంటే ఓన్లీ మొక్కలను ఆహారంగా తీసుకునేటువంటి వారిలో మరి బాడీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా దృఢంగా కూడా ఉంటుందన్నమాట. బట్ నేను కూడా మాంసాహారనే అనుకోండి. సో శాకాహారానికి సంబంధించినటువంటి అంశం అన్నమాట అది. నెక్స్ట్ వచ్చేసి ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను ఏమంటారంటే ఇక్కడ మాంసాహారులు అంటారు.
ఓకేనా? అంతే కదా! ఈ మాంసాహారులకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే సింహం, పులి. ఓకేనా? అంటే కేవలం మాంసాన్ని మాత్రమే అంటే కేవలం ఇతర జంతువులపై ఆధారపడి భుజిస్తాయి కాబట్టి కేవలం మాంసాన్ని మాత్రమే తింటాయి కాబట్టి వీటిని మాంసాహారులు అని పిలుస్తాం. అలా కాకుండా మొక్కలు మరియు జంతువులు ఈ రెండిటిపై ఆధారపడేటువంటి జంతువులను ఏమని పిలుస్తాం అంటే ఉభయాహారులు కదా! మనమే ఉన్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మానవుడు. మానవుడికి ఏం కావాలి? సన్ మండే నుంచి సాటర్డే వరకు మరి రకరకాలైనటువంటి మొక్కలు తీసుకుంటాము. కానీ సండే మాత్రం మనకేమైతది నాలుక పీకుతది. ఈరోజు సండే, సండే ఈరోజు చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ అన్నీ కావాలి అనిపిస్తది. కాబట్టి మొక్కలు మరియు జంతువులపై రెండిటిపై ఆధారపడి వాటిని భుజించేటువంటి మరి జంతువులను ఏమని పిలుస్తామంటే ఉభయాహారులు అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మరి ఆహార సేకరణలో వివిధ జంతువుల యొక్క జ్ఞానేంద్రియాల పాత్ర గురించి మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక జంతువు ఆహారాన్ని తీసుకున్నప్పుడు దాని యొక్క జ్ఞానేంద్రియాల పాత్ర ఏది? ఏది దాని యొక్క టేస్ట్‌ని లేదంటే ఏది ఆ ఆహారాన్ని సేకరించడానికి ఉపయోగిస్తది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు కుక్కలనేవి వాసన ద్వారా ఆహారాన్ని పసిగడతాయి. రాబందులనేవి దృష్టి ద్వారా ఆహారాన్ని పసిగడతాయి. రాబందులు, రాబందులు వచ్చేసి మనకు హైయెస్ట్ ప్లేసెస్‌లో ఇవి తన గూళ్ళను నిర్మించుకుంటాయన్నమాట. కొండల అంచుల్లో వీటి యొక్క గూళ్ళుంటాయి. పక్షి అన్ని గూళ్ళు గూడా మనం చూస్తే చెట్ల మధ్యలోనో లేదంటే ఎత్తైన చెట్లల్లోనో ఇట్లా ఒక తక్కువ ఎత్తులోనే వీటిని గూళ్ళను నిర్మించుకుంటది. కానీ రాబందులు మాత్రమే అసలు ఎవరు అందుకోలేని ప్లేసెస్‌లో వీటి యొక్క గూళ్ళనేవి కట్టుకుంటాయి. వీటికి అదే విధంగానే అంతే దీర్ఘదృష్టి కూడా ఉంటదనమాట. భూమి మీద పాకే చిన్న జంతువుతో సహా వాటికి చూసేంత ఐ కెపాసిటీ ఉంటదనమాట. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏం చెప్పాలంటే క్లియర్‌గా చెప్పాలంటే మనకు గుడ్డులో అంటే కన్నులో మనకు దండాలు మరియు శంకువులు అనేవి ఉంటాయి కదా! శంకువులనేవి ఏంటి? కలర్స్‌ని గుర్తించడానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు. ఈ శంకువులు అనేవి మనకు రాబందుల యొక్క కళ్ళ నిర్మాణంలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయన్నమాట. అందుకే వాటికి కలర్స్‌ని అంటే కింద భూమి మీద చిన్న జంతువు కూడా వాటికి కనిపిస్తదనమాట. కాబట్టి రాబందులు మరి ఎలా అంటే తన దృష్టి ద్వారా, చూపు ద్వారా ఆహారం ఎక్కడుంది అనేది అది పసిగట్టగలదనమాట. నెక్స్ట్ వచ్చేసి గబ్బిలాలు. గబ్బిలాలొచ్చేసి వాటికి వినికిడి సామర్థ్యం అనేది అధికంగా ఉంటుంది. ఆ వినికిడి సామర్థ్యం వల్ల ఏం చేస్తాయంటే ఆహారాన్ని అవి సేకరించుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి సరీసృపాలు. కొన్ని సరీసృపాలనేవి రుచి ద్వారా కూడా ఆహారాన్ని సేకరిస్తాయి అని చెప్పేసి మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కింది వాటిలో సరికాని జత ఏది? లేదంటే జతపరచుములోనో కాబట్టి కింది వాటిలో సరైనదేది అనేటువంటి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చిన్న అంశాన్ని కూడా మనము మిస్ చేయకూడదనమాట. ఓకేనా? రీసెంట్‌గా జరిగిన ఏపీ డీఎస్సీలో చాలామందికి ఆన్సర్స్ తెలుసు. కానీ వాళ్ళు ఆన్సర్ చేయలేకపోయినారనమాట. ఎందుకు అంటే 100% దాని మీద క్లారిటీ లేక. 80% క్లారిటీ ఉన్నా 20% క్లారిటీ లేక ఒక్క ఆప్షన్ తప్పు పెట్టినా తప్పే కదా! కాబట్టి ఏది చదివిన కొంత సిలబస్ అయినా పర్ఫెక్ట్‌గా చదవడం ముఖ్యం. సో, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు పాండ్ స్కేటర్స్ అంటున్నారు. పాండ్ స్కేటర్స్ అనేవి ఏంటి అంటే నీటిలో కీటకం పడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి ఒక చివరి నుండి మరొక చివరకు కదులుతుంది. ఓకేనా? తర్వాత ఇవి ఇతర కీటకాలను తిని ఒక రకమైనటువంటి నీటి కీటకం అనమాట. మనం తర్వాత చదువుతాం వీటి గురించి బాగా. ఓకే. నెక్స్ట్ నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తదనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కీటకం నీటిపైన పడినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతది? ఒక అలల స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అయితది. ఆ పాండ్ స్కేటర్స్ అవి బాగా గమనిస్తాయనమాట. ఆ అలల నిర్మాణం జరుగుతుంది. అక్కడ ఏర్పడింది అంటే నథింగ్ బట్ ఏంది? అక్కడ ఏదో ఒక ఆహారం పడింది అని జెప్పేసి. వెంటనే ఆ ఆహారాన్ని పట్టుకోవడానికి ఇవి నీటిపైన కదులుతాయన్నమాట. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి తేనె పిట్ట అంటున్నాం. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే హమ్మింగ్ బర్డ్ అని కూడా పిలవడం జరుగుతుందనమాట. నెక్స్ట్ చూద్దాం. కుక్కలు నాలుకతో నాకుతాయి అంటున్నాం కదా! మనం ఇది జనరల్‌గా చూస్తాం చాలా చోట్ల. నెక్స్ట్
కప్పలు నాలుకను పట్టుకొని మింగడానికి ఉపయోగిస్తాయి. ఇక్కడ నాలుక యొక్క పాత్ర గురించి చెప్తున్నాడు. కుక్కలేమో నాలుకతో నాకుతాయి. కప్పలేమో నాలుకతో ఆహారాన్ని పట్టుకొని మింగడానికి ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుత జంతుజాలంలో 5400 క్షీరద జాతులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. 5400 క్షీరద జాతులు. క్షీరదాలు అంటే ఏంటి? పాలిచ్చేటువంటి జంతువులు. కాబట్టి పాలిచ్చే జాతులు ఎన్ని ఉన్నాయంట? 5400 జాతులు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్పంజికలు అనే జంతువులలో చలనం స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. స్పంజికలు అనేవి మనకు అకశేరుకాలలో ఫస్ట్ వర్గంలో ఉంటాయన్నమాట. పొరిఫెరా అనేటువంటి వర్గంలో ఉంటాయి. మనకు యానిమల్ కింగ్డమ్ జంతు రాజ్యం అనేది ఈ స్పంజికలు పొరిఫెరా అనేటువంటి వర్గంతో స్టార్ట్ అవుతుంది. అందులో మనకు ఈ ఎగ్జాంపుల్ అనేది ఉంటుందన్నమాట, స్పంజికలు అని చెప్పేసి. ఇవి ఎక్కడికి కదలలేవు. ఏదో ఒక బండరాయి కతుక్కొని ఉంటాయి. ఇంకా దాని జీవితాంతం అలాగే ఉండిపోతాయి అన్నమాట. ఏమంటారు, ఆ బండ కతుక్కొనే దాని యొక్క జీవితం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, మీరు స్పంజికల వలె ఉంటే ఏ చలనం లేకుండా, ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నా కూడా మీలో ఏ చలనం లేకుండా వస్తుందిలే అప్పుడు చూద్దాంలే అనుకుంటూ నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తే మీరు కూడా జంతు రాజ్యంలో ప్రథమ పొరిఫెరా వర్గంలో స్పంజికలు ఎలా నిలబడిపోయినాయో మీరు కూడా అలాగే ఏమైపోతారంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండిపోతారనమాట. ఎప్పుడైతే మీలో చలనం స్టార్ట్ అవుతుందో ఏమవుతుంది తర్వాత, పొరిఫెరా తర్వాత మనకి అకశేరుకాలు అయిపోయినాక మనకు సకశేరుకాలు స్టార్ట్ అవుతాయి. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, ఇలా రకరకాలైనటువంటి యానిమల్స్, వాటి యొక్క ప్రాముఖ్యత స్పంజిక గురించి ఎవరు ఎక్కువగా డిస్కస్ చేయరు. అదే మనము లయన్ అనుకోండి, లేదంటే టైగర్ అనుకోండి, వీటి గురించి మనం ఎంత మాట్లాడతాం. కాబట్టి చెల్లించినప్పుడే ఏమవుతుందంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో ఎగ్జామ్ మూమెంట్ ఇంకా లేదు కదా అని చెప్పేసి ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. నెక్స్ట్ వచ్చేసి జంతువులు స్వయం ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కాబట్టి వీటిని ఏమంటామంటే పరపోషకాలు అని పిలవడం జరుగుతుంది కదా. మొక్కలు మాత్రమే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం? స్వయం పోషకాలు అని పిలుస్తాం. అయితే ఆహారాన్ని తయారు చేసుకోలేని వాటిని మనం ఏమని పిలుస్తాం? పరపోషకాలు అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక అంశం అయితే మనకి ఇవ్వడం జరిగింది. జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి ఆ 6 ప్రాథమిక సమూహాలు ఏవేవి అంటే మనకు మొదటిది వచ్చేసి అకశేరుకాలు అని పిలుస్తాం. అంటే వీటిలో వెన్నెముక అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఓకే, ఒకసారి మీరు డయాగ్రమాటిక్గా చూడండి, మీకు బాగా గుర్తుంటుంది. చూడండి, ఇది జంతు రాజ్యం అనిమల్ క్లాసిఫికేషన్కి సంబంధించి చూసుకుంటే ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఇవేంటి? అకశేరుకాలు. వీటిలో వెన్నెముక అనేది ఉండదు. నెక్స్ట్ వర్టిబ్రేట్స్ అంటున్నాం. వీటిని ఏమని పిలుస్తామంటే సకశేరుకాలు. వీటిలో వెన్నెముక అనేది ఉంటుంది. మరి వాటిలో ఏంది మొదటగా? ఫస్ట్ చేపలు, ఆంఫీబియన్స్ అంటే ఉభయచరాలు కదా. నెక్స్ట్ రెప్టైల్స్ అంటే మనకు సరీసృపాలు, భూమిపై పాకేవన్నీ కూడా మనము రెప్టైల్స్ అని పిలుస్తాం. తర్వాత పక్షులు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మమ్మల్స్ అంటే క్షీరదాలు, పాలిచ్చేటువంటి జంతువులను మనం ఏమని పిలుస్తామంటే క్షీరదాలు అని పిలవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ అంశాలు అనేవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సహజ పారిశుద్ధ కార్మికులు అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ కాకులు మరియు రాబందులు, ఇవి మనకి ఏంటి అంటే సహజ పారిశుద్ధ కార్మికులు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సజీవ జంతువులలో నీలి తిమింగలం అనేది చాలా పెద్దది. సజీవ జంతువులు అంటున్నాం కాబట్టి అంటే అవి భూమి మీద నివసించే జంతువులైనా అయి ఉండొచ్చు, నీటిలో నివసించే జంతువులైనా అయి ఉండొచ్చు.
కాబట్టి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సజీవ జంతువుల్లో పెద్దది ఏది అన్నప్పుడు నీలి తిమింగలం. అలా కాకుండా భూమి మీద అతిపెద్ద జంతువు అన్నప్పుడు ఏమవుతది? ఏనుగు అయితది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి సజీవ జంతువులలో నీలి తిమింగలం అనేది చాలా పెద్దది. ఇది ఎన్ని టన్నుల బరువు ఉంటదంట? 110 నుంచి 160 టన్నుల బరువు ఉంటుంది. 20 నుంచి 30 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 150 మిలియన్ సంవత్సరాలకు పూర్వం మీసోజాయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవిస్తాయి. అంటే భూమిపై పాకే జంతువుల నుంచి మరి పక్షులు ఉద్భవించాయి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులు. అంటే ఈ నిశాచరులు అంటే ఏంటి అంటే రాత్రి సమయంలో జీవించేవి, రాత్రి సమయంలో యాక్టివ్గా ఉంటాయన్నమాట. అట్లాంటి జంతువుల్ని మనం ఏమని పిలుస్తామంటే నిశాచరులు అని పిలుస్తాం. దొంగలు ఉన్నారు. దొంగలు ఎవరు? నిశాచరులు. అంటే అందరు పడుకున్నాకనే వాళ్ళ పని స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి అట్లా జంతువులు కూడా ఉంటాయన్నమాట. మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకుంటే నైట్ టైంలో యాక్టివ్గా ఉంటాయి. అట్లాంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే నిశాచరులు అని పిలుస్తాం. నెక్స్ట్ ఇవి పగటిపూట ఉండేటువంటి వేడిని తప్పించుకోవడానికి ఎక్కడ నివసిస్తాయంట? బొరియలలో నివసిస్తాయి. మరి పగటి కాలంలో ఎడారి ప్రాంతంలో ఎలా ఉంటుంది? చాలా వేడి ఉంటుంది కదా. కాబట్టి ఆ వేడిని మరి అవి తట్టుకోలేవు కాబట్టి అవి ఏం చేస్తాయంటే బొరియలలో నివసించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చిరుతపులి ఏ కుటుంబానికి చెందింది అంటే పిల్లి కుటుంబానికి చెందినది. తర్వాత ఇది ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది అంటే 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని రకాల ముక్కులు అనేవి ఇచ్చినాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అన్నీ మనకు ఎలా ఉన్నాయంటే వెనుకకు ముందుకు అలా ఇచ్చినాడు. కానీ అన్నిటిని ఒకే చోట చదవండి, మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకు వడ్రంగి పిట్ట అంటున్నాం. మరి ఈ వడ్రంగి పిట్ట యొక్క ముక్కు ఎలా ఉంటుందంటే మనకు తెలుసు. వడ్రంగి పిట్ట ఏం చేస్తుంది? చెట్లకు రంధ్రాలు చేస్తూ ఉంటుంది. రంధ్రం చేయాలంటే దాని యొక్క ముక్కు ఎలా ఉండాలా? స్ట్రైట్గా ఉండాల కదా. మన డ్రిల్లింగ్ మిషన్కి మేకు ఎంత స్ట్రైట్గా ఉంటుందో దాని ముక్కు కూడా అంత స్ట్రైట్గా ఉండాలి. కాబట్టి బలమైన పొడవాటి ముక్కు అనేది వడ్రంగి పిట్టకు ఉంటుంది. ఏం చేస్తుందంట? చెట్ల బెరలను తొలగించి చీమలు, చెదపురుగులను తింటుంది. నెక్స్ట్ కొంగ. కొంగ యొక్క ముక్కు అనేది ఎలా ఉంటుంది? పొడవాటి ముక్కును కలిగి ఉంటుంది కదా. మనము కొంగ చేపల కథ విన్నప్పుడు బాగా తెలుసు. కొంగ యొక్క ముక్కు ఎలా ఉంటుంది? మనకి చాలా పొడవుగా ఉంటుంది. కాబట్టి పొడవాటి ముక్కును కలిగి ఉంటుంది. చేపలను పడుతుంది కదా. ఆ కొంగ ఏం చేస్తుందంటే చేపలను పట్టడం ద్వారా తన ఆహారాన్ని తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గద్ద. గద్ద అనేది ఒక మాంసాహారం తీసుకునేటువంటి ఒక పక్షి. కాబట్టి మాంసాహారాన్ని తినాలి అంటే దాని యొక్క ముక్కు అనేది ఎలా ఉండాలి? చాలా బలంగా ఉండాలి. కాబట్టి ఎలా ఉంటుందంట? బలంగా కొక్కెం లాంటి ముక్కు ఉంటుంది. కొక్కెంలాగా ఉంటుందన్నమాట దీని ముక్కు. మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. మాంసం చీల్చడానికి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందా. మాంసాన్ని మామూలుగా మటన్ షాపులలో ఏమంటారు, గొర్రెను కానీ మేకను కానీ ఏం చేస్తారు? కొక్కేళ్ళకి వేలాడదీసింటారు కదా. కాబట్టి మరి మాంసం అంటేనే మనకు గద్ద. ఎలా ఉంటుంది దీని ముక్కు అంటే కొక్కెం, బలమైన కొక్కెం లాంటి ముక్కు అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చిలుక. మరి బలంగా వంకర తిరిగిన ముక్కు అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. వంకర తిరిగినటువంటి ముక్కు అనేది ఉంటుంది. పండ్లు, గట్టి విత్తనాలను కొరికి తింటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తేనెపిట్ట. ఇందాకే చెప్పుకున్నాం హమ్మింగ్ బర్డ్ అని చెప్పేసి. ఇది వచ్చేసి పొడవాటి సన్నని ముక్కు అనేది ఉంటుందన్నమాట. పొడవాటి సన్నని ముక్కు ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే పుష్పాలలోనిటువంటి మకరందాన్ని పీల్చుకుంటాయి అన్నమాట. కాబట్టి ఈ అంశాలు అనేవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నెమరు వేసే జంతువులు గబగబా ఆహారాన్ని నమిలి మింగి జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి అన్నాడు.
కదా! ఇప్పుడు మనము ఆవు ఆవుని తీసుకున్నాం అనుకోండి. ఏం చేస్తది అది? ఫస్ట్ గబగబా గడ్డి మేసేసి వస్తది బయట. ఇంటికొచ్చి హ్యాపీగా కూర్చొని తర్వాత మెల్లగా ఏం చేస్తదంటే కొంచెం కొంచెం, కొంచెం కొంచెం తిరిగి నోట్లోకి తెచ్చుకొని దాన్ని నములుకుంటూ టైమ్ పాస్ చేస్తదనమాట. ఇక్కడ ఏమంటున్నానంటే జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి అంటున్నాం గదా! దాన్ని ఏమంటామంటే ప్రథమ అమాశయ భాగం అంటాం. మీకు అవసరం లేదు. జస్ట్ గుర్తుపెట్టుకోండి. జీర్ణాశయంలోని ప్రథమ అమాశయ భాగంలో ఆహారాన్ని నిల్వ చేసుకొని తిరిగి దాన్ని నెమరు వేస్తదనమాట. దాన్ని మనం ఏమంటామంటే నెమరు వేయడం అని పిలుస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆవు, గేదె, ఒంటె గూడా ఈ ఇలాంటి ప్రక్రియను చూపిస్తాయి. కాబట్టి ఈ అంశాల్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్టు ఏనుగులు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటాయంటే మొక్కల యొక్క ఆకులను, కొమ్మలను, పండ్లను ఆహారంగా తీసుకుంటాయి. తర్వాత క్రేన్ ఫ్లై అనేటువంటి ఒక ఏమంటారు పక్షి లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది. లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటదంట. తర్వాత ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినవలసినటువంటి అవసరం అనేది ఉండదు అని చెప్పేసి చెప్తున్నాం. కాబట్టి లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది. ప్రౌఢజీవిగా మారినప్పుడు ఎక్కువ ఆహారం తినాల్సిన అవసరం అనేది దానికి ఉండదనమాట. నెక్స్ట్ వచ్చేసి కుక్క ఆహారాన్ని పదునైన దంతాలు, నాలుక సహాయంతో తీసుకుంటాయి. నెక్స్ట్ వేటాడే జంతువులకు పరిగెత్తడానికి బలమైన కాళ్ళనేవి ఉంటాయి. పట్టుకోవడానికి పదునైన గోర్లనేవి ఉంటాయి. మాంసం చీల్చడానికి పదునైన దంతాలనేవి ఉంటాయి కదా! సింహం గానీ, చిరుత గానీ, అదేవిధంగా మనకు పులి గానీ ఇవన్నీ గూడా ఏంటి వేటాడే జంతువులు. కాబట్టి వీటి యొక్క బలమైన కాళ్ళుంటాయి. పదునైన గోర్లుంటాయి. పదునైన దంతాలనేవి ఉంటాయి. ఏ ఏ భాగం ఏ ఏ కార్యం అంటే ఏ ఏ క్రియ చేస్తదనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్టు కుందేలు, ఉడతలు వీటికి పళ్ళుంటాయి. ఏమేమి తింటాయంటే ఇవి గింజలు, దుంపలు, ఆకులు వీటిని కొరికి తింటాయి. నెక్స్ట్ కుక్క, పిల్లి పదునైన దంతాలతో మాంసాన్ని చీల్చి తింటాయి. బాతు యొక్క దంతాలు నీటి నుండి ఆహారం సేకరించడంలో వడబోత సాధనంగా ఉపయోగపడతాయి. చాలా ఇంపార్టెంట్ కదా! వడబోత సాధనంగా దంతాలు ఉపయోగపడేటువంటి ఏ జీవిలో ఉంటాయి ఇటువంటి దంతాలు అన్నప్పుడు మనకేందంటే బాతులో మనకి ఇటువంటి దంతాలనేవి కనిపిస్తాయన్నమాట. నెక్స్ట్ చేపలో కూడా పళ్ళుంటాయి. ఇవి ఆహార సేకరణకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ జలగ రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ కూడా ఏముంటాయంట చూషకాలనేవి ఉంటాయి. కాబట్టి ఈ చూషకాలనేవి ఏం చేస్తాయంటే మరి ఏ దేహం మీద అయితే అవి పడినప్పుడు ఆ చూషకాలనేవి మరి ఇది ప్రతిదీ బాడీలోకి ఆ చూషకాలని చొప్పించి వాటి యొక్క రక్తాన్ని పీలుస్తాయి. కాబట్టి జలగల్లో ఉండేటువంటి ప్రత్యేక అవయవాలు ఏంటివి అంటే మనకు చూషకాలు. ఓకేనా? నెక్స్ట్ నిశాచరులు అన్నాం. ఇందాకే చెప్పినాం. రాత్రి వేళలో నివసించేవి, రాత్రి వేళలో యాక్టివ్‌గా ఉండేవి అని. ఇక్కడ మనకి ఇంకో పాయింట్ ఇచ్చినాడు. రాత్రి వేళలో ఆహార సేకరణ చేస్తాయి అన్నాడు. ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడంటే బొద్దింకలు, ఎడారి బల్లులు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్ రెక్కల పురుగులు, మిడతలు ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు నిశాచర జీవులకు ఎగ్జాంపుల్స్. కాబట్టి బాగా ఈ ఎగ్జాంపుల్స్‌ని ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ టాపిక్ చూడండి. ఆహారపు గొలుసు అనేటువంటి అంశం అయితే ఉంది. మనము 10థ్ క్లాస్‌లో డీటెయిల్డ్‌గా ఈ లెసన్ అనేది చూద్దాం. ఖచ్చితంగా బిట్స్ వచ్చే ఏరియా. చాలా ఇంపార్టెంట్ ఆహారపు గొలుసు అనేది. మనకి ఆహారపు గొలుసు అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతుంది? గొలుసు రూపంలో ఆహారం అనేది ఒక జీవి నుంచి మరొక జీవికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కాబట్టి మనము చాలా సార్లు వినుంటాం. ఫస్ట్ గడ్డి అనేది ఉంటది. గడ్డిని ఏవి తింటాయి? గడ్డిని ఏవి తింటాయంటే మనకు ఇప్పుడు ఆవు గానీ లేదా మేక కదా! ఇవి తింటాయి. కాబట్టి మేకని ఎవరు తింటారు? మానవుడు తింటాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆహారం అనేది ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్‌కి వేరే వేరే జంతువులకు ట్రాన్స్‌ఫర్ అవ్వడం. ఇక్కడ ఏమంటున్నానంటే ఆహారపు గొలుసు అనేది ఎప్పుడూ కూడా సరళ రేఖలో ఉండాల్సిన అవసరం లేదు. అంటే స్ట్రెయిట్‌గానే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం గడ్డి అంటున్నాం. గడ్డి పైన ఏముంటాయి? పురుగులు గూడా ఉంటాయి కదా! ఈ పురుగులనేవి ఏవి తింటాయి? పురుగుల్ని ఏవి తింటాయి? కీటకాలని వీటిని ఏమి తింటాయి? మిడతలు తింటాయి కదా!
మిడతలు ఇట్లాంటివి తింటాయి. మిడతలని ఏవి తింటాయి? పక్షులు తింటాయి కదా! పక్షుల్ని ఏవి తింటాయి? రాబందులు తింటాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఈ గడ్డి దగ్గర నుంచి ఇటువైపు ఒక సరళ రేఖొస్తుంది. ఇటువైపు ఒక సరళ రేఖొస్తుంది. కాబట్టి కొన్నిసార్లు ఆహారపు గొలుసులో అనేక సరళ రేఖలుండి ఒక జాలకంగా అంటే ఒక నెట్ లాగా గూడా ఫార్మ్ అవ్వేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి గాబట్టి మనము ఎప్పుడూ కూడా సరళ రేఖలో ఉంటుంది అని చెప్పకూడదు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. అనేక ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి సంబంధం ఉండి శాఖోపశాఖలుగా చీలి ఆహార జాలకంగా కూడా ఏర్పడతాయి. ఇందాక చెప్పాం కదా ఆ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఆహారపు గొలుసులతో ఆహార జాలకం అనేది ఏర్పడుతుంది. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్. ఏముందిలే ఈజీగా ఉంది కదా, ఆహారపు గొలుసులతో ఆహార జాలకం ఏర్పడుతుంది. ఎగ్జామ్ పోయినాక వాడు డిఫరెంట్గా అడుగుతాడు. ఆహార జాలకంతో ఆహారపు గొలుసులు ఏర్పడతాయి అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? కాబట్టి బాగా చూడాల. ఆహారపు గొలుసులతోనే ఆహార జాలకం అనేది ఏర్పడుతుంది. అంతే తప్ప ఆహార జాలకంతో గొలుసులు అనేవి ఏర్పడవు. సో బాగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి చీమల అద్భుత ప్రపంచం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు చీమల రకాలు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఏవేవి? కూలి చీమలు, సైనిక చీమలు, ఆడ చీమలు, మగ చీమలు. మరి కూలీ చీమలు అనేవి ఏం చేస్తాయంట? అనేక పనులతో పాటు ఇతర చీమల కొరకు ఆహార సేకరణ, ఆహార నిల్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకసారి మనము వాటి యొక్క ఇమేజెస్ చూడండి, మీకు బాగా అర్థమైతే. చూడండి, కూలీ చీమల్లో వీటిని మనము కూలీ చీమలని పిలుస్తాం వీటిని. తర్వాత సైనిక చీమలు అనేవి వాటికంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. తర్వాత రాణి చీమ, వీటిలో కూడా మనకు రాణి చీమ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆడ చీమలు, తర్వాత మగ చీమలు, వీటికి మాత్రమే రెక్కలు ఉంటాయి. ఓకేనా? అంటే మనకు ఆల్మోస్ట్ కనిపించే చీమలన్నీ ఏంటివి? కూలీ చీమలే కదా. కూలీ చీమలన్నా ఉండొచ్చు, లేదంటే సైనిక చీమలన్నా ఉండొచ్చు. మీరు రెక్కలు ఉన్నటువంటి చీమల్ని మనము ఎక్కువగా అబ్జర్వ్ చేయం. మన ఇళ్ళల్లో కానీ ఎక్కడ ఇట్లా ఏ చీమలు కనిపిస్తాయంటే పాపం ఏదన్నా చక్కెర బయటపడినా, ఒక బెల్లమో లేదంటే ఏదో తినే పదార్థం బయటపడిందంటే ఫస్ట్ వచ్చే చీమలు ఏవి? మేబీ అవి కూలీ చీమలైనా ఉండొచ్చు, లేదంటే సైనిక చీమలన్నా ఉండొచ్చు. వెంటనే ఆహారాన్ని సేకరిస్తాయి కదా. కాబట్టి ఈ చీమలను కూడా ఒకసారి జస్ట్ చూడండి, మీకు ఇంకా కొంచెం బాగా గుర్తుంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి చీమలు అనేవి ఏం చేస్తాయంటే హనీ డ్యూ అనేటువంటి ఒక పదార్థం కోసం ఎఫిడ్స్ అనేటువంటి ఒక రకమైనటువంటి కీటకాలను పెంచుతాయి అన్నమాట. చీమలే ఒక కీటకాన్ని పెంచుతున్నాయి. ఎందుకు పెంచుతున్నాయి అంటే ఆ కీటకం ద్వారా ఇవి ఎఫిడ్స్ హనీ డ్యూ అనేటువంటి ఒక పదార్థాన్ని గ్రహిస్తాయి అన్నమాట. మరి ఇవి ఒక రకమైన ఈ ఎఫిడ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఈ కీటకాలు అనేవి ఒక రకమైనటువంటి శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట. మరి ఆ ఎఫిడ్స్ అనేటువంటి కీటకాల కోసం ఇవి ఏం చేస్తాయంటే ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వలె తయారు చేసి అందులో ఈ శిలీంధ్రాన్ని పెంచుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ ఆకులలో ఈ శిలీంధ్రం పెరుగుతుందో అక్కడికి ఈ ఎఫిడ్స్ అనేటువంటి కీటకాలు వస్తాయి. ఈ ఎఫిడ్స్ ఆ శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుని హనీ డ్యూ అనేటువంటి ఒక పదార్థాన్ని విసర్జిస్తాయి. ఆ విసర్జించినటువంటి హనీ డ్యూ అనేటువంటి పదార్థమే చీమలకు కావాలా. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. ఒకసారి మీకు ఇమేజ్ చూడండి, బాగా గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, పత్రం పైన ఈ గ్రీన్ కలర్లో ఉండేటివన్నీ ఏంటి అంటే ఎఫిడ్స్ కీటకాలు. ఓకేనా? చూడండి, ఆ ఎఫిడ్స్ విసర్జించినటువంటి హనీ డ్యూ అనేటువంటి పదార్థాన్ని చీమ సేకరిస్తుంది కదా. కాబట్టి ఈ అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి క్లియర్గా చూడండి, కనిపిస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, పక్షులు కూడా సకశేరుకాలు కదా. పక్షులు అనేవి సకశేరుకాలే కదా. కాబట్టి సకశేరుకాలు అంటే నథింగ్ బట్ ఏముంటాయి? అవి వెన్నెముకను కలిగి ఉంటాయి. సో ఈ అంశాలు అనేవి మనకు ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు. ఎప్పుడు చెప్పే విధంగానే చెప్తున్నాను. లెసన్ విన్న తర్వాత వీలైతే ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి. కొన్ని ఈజీ పాయింట్స్ అనేవి మిస్ అయినా కూడా మీరు చదివితే మీకు అవి అర్థమైపోతాయి అన్నమాట.
ఓకేనా? షార్ట్ నోట్స్ కావాలనుకున్న వాళ్ళు నాకు డైరెక్ట్‌గా వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.